షలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందు మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. కొండ మీద ప్రసంగంలో ప్రభు మాట్లాడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక్కడ ప్రేమించటం, ప్రార్థించటం అనేటువంటి పనులు కనబడుతున్నాయి కదా. ఎవరిని? మన స్నేహితులను ప్రేమించటం చాలా సులభం. కానీ ఇక్కడ ఎవరిని ప్రేమించమంటున్నాడంటే, శత్రువులను ప్రేమించండి. శత్రువులను ప్రేమించాలంటే అస్సలు కుదిరే పని కాదు కదండి అంటారు. అది ఎలా సాధ్యమండి అనొచ్చు. గ్రహించండి, నీవు తిరిగి జన్మించిన యేసుక్రీస్తుని కుమారునివైతే అది సాధ్యమే అంటున్నాడు వాక్యం ద్వారా. అంటే మన హృదయంలో దేవుడు తన ప్రేమను కుమ్మరించాడు. ఎలా? పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని ప్రేమ మనతో ఉన్నప్పుడు మనము దేవుడు చెప్పినట్లు చేయగలుగుతాం. తిరిగి వారితో గొడవపడి ఎదురు సమాధానం చెప్పి మన మనశ్శాంతి పాడు చేసుకునే దానికంటే శత్రువుని క్షమించి వారి కొరకు ప్రార్థన చేయటం చాలా ఉత్తమం కదా. చాలా గొప్ప సంగతి. అదేంటి మీరు అలా అంటున్నారు అంటారేమో. క్షమించడం అంటారేంటి మీరు? క్షమించడం అంటే వారు చేసిన తప్పును సమర్థించడం కాదండి. ఆ తప్పును కొట్టివేస్తున్నట్లుగా మీ పట్ల వారు చేసిన దానిని మీ మనసులో నుండి, మీ కుటుంబంలో నుండి సంపూర్తిగా కొట్టివేయటం. అది తప్పు అనండి, అప్పు అనండి. ఇక మీరు వారి కొరకు ఎప్పుడైతే మనం ప్రార్థిస్తూ ఉంటామో వారిని క్షమించామంటే చేతకాని వారమని కాదు. క్రీస్తు ప్రభువారు సిలువపై మన పట్ల చూపిన ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రేమిస్తాం, క్షమిస్తాం ఖచ్చితంగా. ఒక దైవజనుడు స్మిత్ విగిల్స్వర్త్ అని, ఆయన దైవజనుడిగా మారక మునుపు వాక్యం బాగా తెలుసు, కానీ మారు మనసు లేదు. ఒకప్పుడు ఆయనకి వాక్యం బాగా తెలుసండి. మారు మనసు లేకపోయినా సరే తన భార్యతో ఇలా మాట్లాడేవాడు. నువ్వు భర్తకు లోబడాలి కాబట్టి నువ్వు ప్రార్థనకు వెళ్ళొద్దు, ఈ రోజు నుంచే ప్రార్థనకు వెళ్ళొద్దు అని చెప్పేవాడు. కానీ ఆమె ఏమందో తెలుసా? నీవు నా యజమానుడు, నేను కాదన్ను, కానీ నా ప్రభువు యేసుక్రీస్తు, ఆయనకు మొదట లోబడతా, తర్వాత నీకు లోబడతానని చెప్పింది. ఆమె ప్రార్థనకు వెళ్ళిపోయింది. ఇక ఆ భర్త కోపంతో తలుపేసేసుకున్నాడు. ఆమె రాత్రి ప్రార్థన నుండి ఇంటికి వస్తే తలుపు తీయలేదు. అది బాగా చలికాలం. లోపల నిద్రపోయాడు ఈయన. ఈమె రాత్రి అంతా కూడా ఆ తలుపు బయట వీధిలోనే ఆ చలిలో అల్లాడిపోయింది. తెల్లవారిన తర్వాత ఉదయం తలుపు తీసిన వెంటనే ఆమె ఏం చేసిందో తెలుసా అండి? తన భర్తను కౌగిలించుకుని తర్వాత తన భర్తకు ఇష్టమైన టిఫిన్ చేసి పెట్టింది. నిజంగా రాత్రంతా చలిలో ఉంచినప్పుడు ఎంత కోపం ఉండాలి ఆమెకి. తన మాట విననందుకు ఆ భర్తకు ఎంత కోపం రావాలి మరి. ఆ ప్రేమ చూసి ఆయన యేసుక్రీస్తుని అంగీకరించాడు. చూసారా? దేవునికి శత్రువై ఉండగానే ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు. ఆ తండ్రి ప్రేమను మర్చిపోగలమా? ఆ తండ్రి ప్రేమను ఎప్పటికైనా సరే మర్చిపోగలమా? ప్రేమించితే ఖచ్చితంగా క్షమిస్తాం. ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టే మనల్ని క్షమించాడు. క్షమించినంత మాత్రాన ఆయన చేతకానివాడు కాదు, ఆయన బలహీనుడు అంతకన్నా కాదు. మన బలహీనతల కోసం ఆయన బలైపోయాడు. ఎందుకో తెలుసా? ఆయన కుమారులుగా మనం ఉండాలి అంటే, ఆ కుమారత్వాన్ని సంపాదించుకోవాలి అంటే ఖచ్చితంగా శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి, వారిని ప్రేమించాలి. హింస ఎన్నాళ్ళండి అని ఎదురు ప్రశ్న వద్దు. హింసించబడతాం, హింసింపబడతామనే మాట వాస్తవం అని వాక్యం సెలవిస్తోంది. హింసించబడుతున్నప్పటికీ కూడాను, శత్రుబాధలు ఎక్కువవుతున్నప్పటికీ కూడాను దేవుని కుమారులుగా ప్రేమించటం అలవర్చుకుందాం. ఆయనే మనకి హితబోధ చేస్తున్నాడు.
ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి సాధించగలం? ప్రేమ ఏమిటో, క్షమ ఏమిటో మన జీవితం ద్వారా చూపించి దేవుని మహిమపరచుదుముగాక. ఆమేన్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.